Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part E Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము, పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్. Second one is residential status and the previous year, section 6. Third point is residential status in the case of an individual. Fourth point is incidence of tax and Indian income and foreign income. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: 1వది నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారం. 2వది నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం. 3వది విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట. 4వది పన్నుల భారం లేదా పన్నుల విధింపు. అందులో 1వది భారతీయ ఆదాయం, 2వది విదేశీ ఆదాయం. ఇక గత పార్ట్ ఏ, బి, సి, డి డిజిటల్ క్లాసుల నందు అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని మనము తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా అస్ఎస్సి యొక్క నివాస ప్రతిపత్తిని నిర్ధారించుటకు గత సంవత్సరాన్ని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా అస్ఎస్సి యొక్క విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని కూడా నిర్ధారించి ఉన్నాం. గత పార్ట్ ఏ, బి, సి, డి డిజిటల్ క్లాసుల నందు మనం తెలుసుకొని ఉన్నాం. అదేవిధంగా ఈ పార్ట్ ఈ డిజిటల్ క్లాస్ నందు పన్నుల యొక్క భారము, పన్ను విధింపుకు సంబంధించి ఆదాయాలను 2 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో 1వది భారతీయ ఆదాయం కాగా 2వది విదేశీ ఆదాయము. ఇక విషయానికి వచ్చినట్టయితే పన్నుల భారము. ఈ పన్నుల భారము లేదా పన్నుల విధింపు ఏదైతే ఉందో ఈ పన్నుల భారానికి సంబంధించి, ఈ ఆదాయ పన్ను విధింపుకు సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కనుక పరిశీలించినట్టయితే ఆదాయ పన్ను చట్టంలో పేర్కొనబడినటువంటి వివిధ సెక్షన్ల గురించి మనము అధ్యయనం చేయవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఆ సందర్భంన పన్నుల భారం నందు ముఖ్యమైనటువంటి అంశంలలో 1వ అంశం పన్ను భారము లేదా బాధ్యత అనగా పన్నుల చెల్లింపునకు గల ఆర్థికపరమైన భారమని అర్థం. అనగా పన్ను భారం యొక్క చెల్లించవలసిన పన్నునకు గల బాధ్యత అని అర్థం. అంటే దీని అర్థం చట్టపరంగా విధించబడ్డటువంటి పన్ను ఏదైతే ఉందో, ఆదాయ పన్ను ఏదైతే ఉందో ఆ చట్టం నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి చెల్లించవలసినటువంటి బాధ్యత అని దాని అర్థం. అంటే చట్టపరంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి పన్నునకు నిర్బంధంగా ప్రజలు చెల్లించవలసినటువంటి మొత్తాన్ని పన్ను అంటాం. అదేవిధంగా పన్ను భారం లేదా బాధ్యత అనగా ఏ వ్యక్తిపై అయితే పన్ను విధించబడినదో ఆ వ్యక్తి తప్పనిసరిగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి మొత్తం. అదేవిధంగా దానినే మనం పన్ను బాధ్యతగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక 2వ అంశం విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం ఒక వ్యక్తి ఆదాయమును భారతదేశంలో సంపాదించినదా లేదా
విదేశములలో సంపాదించినదా అను అంశంను పరిశీలించి మరియు ఆదాయముల మూలములను ఆధారంగా తీసుకొని మొత్తం ఆదాయం యొక్క పరిధిని నిర్ణయించదు. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం ఒక వ్యక్తి గత సంవత్సరంలో వివిధ మార్గాల ద్వారా వివిధ ఆదాయ వనరుల ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాలను మొత్తం ఆదాయాలను తెలియజేయును సెక్షన్ 5. అదేవిధంగా అట్టి ఆదాయాలు గత సంవత్సరంలో అస్సెస్సి ఆర్జించిన లేదా సంపాదించిన లేదా పొందినటువంటి ఆదాయాలు భారతదేశంలో సంపాదించినవా లేదా విదేశంలో సంపాదించినవా అనేటువంటి అంశాలను కూడా పరిశీలించవలసి ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా విడి వ్యక్తి భారతదేశంలో కానీ లేదా విదేశంలో కానీ సంపాదించినటువంటి ఆదాయాలను మొత్తం కలపగా వచ్చినటువంటి ఆదాయాన్నే మనం మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం గత క్లాస్లో కూడా అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నిర్ధారణ అయిన తదుపరి మాత్రమే అస్సెస్సి లేదా సహజ వ్యక్తి విడి వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాలను లెక్కించవలసి ఉంటుందని తెలుసుకొని ఉన్నాము. అదేవిధంగా 3వ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం గణన చేయు సందర్భంలో ఏ ఆదాయాలను తీసుకొనవలనో లేదా తీసుకొనకూడదో వివరించును. ఈ ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాలు అంటే జీతం నుండి అదేవిధంగా జీతం నుండి ఆర్జించినటువంటి ఆదాయమే కావచ్చు, గృహస్థి నుండి ఆర్జించినటువంటి ఆదాయమే కావచ్చు, లేదా పెట్టుబడి లాభాల ద్వారా ఆర్జించినటువంటి ఆదాయాలే కావచ్చు, లేదా వృత్తి లేదా వ్యాపారం నుండి ఆర్జించినటువంటి ఆదాయాలే కావచ్చు, లేదా ఇతర వనరుల నుండి ఆర్జించినటువంటి మొత్తం ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం ఆదాయాలను ఆ అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తిని ఆధారంగా చేసుకొని ఆ నివాస ప్రతిపత్తి నిర్ధారణ జరిగిన తదుపరి మాత్రమే మనము ఏ ఆదాయాలను మనము మొత్తం ఆదాయములలో కలపవలను, ఏ ఆదాయాలు పన్నుకు గురి అయ్యేటువంటి ఆదాయాలు, ఏ ఆదాయాలు పన్నుకు గురి కానిటువంటి ఆదాయాలు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అందుకోసం గాను ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయంను మనము గణన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయ పరిధి అతని నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉండును. నివాస ప్రతిపత్తి ఆధారంగా అస్సెస్సి గత సంవత్సరంలో పొందిన వివిధ ఆదాయాలలో వేటిని మొత్తం ఆదాయాలలో కలపవలెను, వేటిని మొత్తం ఆదాయములలో కలపకూడదు లేదా చేర్చకూడదు అనేటువంటి విషయాన్ని నిర్ధారించవలసి ఉంటుంది. అందుకోసంగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం మనము నివాస ప్రతిపత్తిని నిర్ధారించిన విధంగానే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 5 ప్రకారం అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయాన్ని గణన చేయవలసి ఉంటుంది. ఇక 4వ అంశం విషయానికి వచ్చినట్టయితే సంబంధిత గత సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క నివాస స్థాయిని ఆధారంగా తీసుకొని పన్ను బాధ్యతను నిర్ధారించదు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఒక వ్యక్తి యొక్క పౌరత్వం అనేది భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడుతుంది లేదా నిర్ధారించబడుతుంది. కానీ అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి మాత్రం ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం నిర్ధారించవలసి ఉంటుంది. అస్సెస్సి ప్రస్తుత గత సంవత్సరంలో ఆదాయమును పొందుటకు భారతదేశంలో నివసించినటువంటి కాలం ఆధారంగా తెలియజేసేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితినే మనము నివాస ప్రతిపత్తి అంటారు. అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయం పరిధిని అతని యొక్క నివాస ప్రతిపత్తిపై ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అంటే సంబంధిత గత సంవత్సరంలో అస్సెస్సి యొక్క మొత్తం ఆదాయములలో ఏ ఆదాయములను కలపవలెను, ఏ ఆదాయములను కలపకూడదో తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది.
ఏ ఆదాయాలను మొత్తం ఆదాయములలో కలపవలను, ఏ ఆదాయాలను మొత్తం ఆదాయములలో కలపకూడదో నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మనము గత క్లాస్లో అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి గురించి తెలుసుకొని ఉన్నాం. అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తిని మనం 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అస్సెస్సి గత సంవత్సరంలో ఆర్జించినటువంటి ఆదాయం పైన పన్ను విధించేటువంటి సందర్భంలో అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తిని మనం ముందుగా నిర్ధారించవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి అనేది 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటవది నివాసి మరియు సాధారణ నివాసి అని, రెండవది నివాసి కానీ సాధారణ నివాసి కాదు అని, మూడవది నివాసి కాదు అని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఈ నివాస ప్రతిపత్తి నిర్ధారణ జరిగిన తదుపరి మాత్రమే ఆ యొక్క నివాస ప్రతిపత్తి ఆధారంగా ఏ ఆదాయాలపై పన్ను విధించబడును, ఏ ఆదాయాలపై పన్ను విధించబడది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఇక అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి గనుక నివాసి మరియు సాధారణ నివాసి అయినప్పుడు అస్సెస్సి గత సంవత్సరంనకు నివాసి మరియు సాధారణ నివాసి అయినప్పుడు అతను భారతీయ ఆదాయం పైన మరియు విదేశీ ఆదాయాలపై పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. అదేవిధంగా అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి మరియు సాధారణ నివాసి కాదు అయినప్పుడు అతను కేవలం భారతీయ ఆదాయాలపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇక 3వ సందర్భం విషయంలో అస్సెస్సి నివాసి కాడు, ప్రవాసి అయినప్పుడు అతను కేవలం భారతీయ ఆదాయంపై మాత్రమే పన్ను చెల్లించవలసి ఉంటుంది. దీనిని మనము గనుక ఒక పట్టిక రూపంలో గనుక పరిశీలించినట్టయితే మనం త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్. ఫస్ట్ పాయింట్ ఈస్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్ means the burden of payment of tax. In simple, it denotes tax liability of a person. Second point is, according to Section 5 of the Indian Income Tax Act 1961, the concept of income and the place of earning income is in India or in a foreign country are deciding factors for determining the tax liability. Third point is Section 5 deals with scope of total income, that is what incomes are to be included and what incomes are to be excluded in computing the total income of an assessee. Fourth point is the tax liability of a person depend upon her residential status during the relevant previous year. The classification of incomes based upon its origin is of twofold. Here, Section 5 of the Income Tax Act says that the tax liability of an assessee depends upon his residential status during the previous year. Therefore, the important objective of determining residential status of an assessee is to be find out on which of his income the tax may be imposed. A resident has to pay tax on all his income, whether earned in India or elsewhere, whether received India or elsewhere, but a non-resident need not to pay tax on his foreign income, and not ordinarily resident has to pay tax on Indian income and on profits from a business control from India. The tax liability of each person is based upon his residential status.
Section 5 of the Income Tax Act divides the assessable persons into three categories. First one is the resident, second one is the resident but not ordinary resident, third one is non-resident. Residential status of an assessee is decided separately for every year. An assessee who is resident for 1 year may be non-resident or a not ordinary resident for the other year. The residential status of an assessee changes with his stay in India. Citizenship of a person should not be taken into account for determining the residential status of a person. And Section 6 of the Income Tax Act deals with the various provisions for determining the residential status of different assessees. ఇక ఆదాయం యొక్క మూలములను అనుసరించి ఆదాయాలను రెండు రకములుగా వర్గీకరించవచ్చును. అందులో ఒకటవది భారతీయ ఆదాయం కాగా రెండవది విదేశీ ఆదాయం. ఇక భారతీయ ఆదాయం విషయానికి వచ్చినట్టయితే భారతదేశంలో ఆర్జించిన మరియు భారతదేశంలో స్వీకరించిన లేదా స్వీకరించినట్లుగా భావించబడే ఆదాయంను భారతీయ ఆదాయం అందురు. అంటే భారతదేశంలో ఆర్జించిన మరియు లేదా స్వీకరించిన లేదా పొందిన లేదా స్వీకరించినట్లుగా భావించబడే ఆదాయంను భారతీయ ఆదాయం అందురు. భారత పౌరత్వం గల వ్యక్తి మరియు విదేశీ పౌరులు ఈ దిగువ తెలిపిన సందర్భములలో స్వీకరించిన లేదా సంపాదించిన లేదా పొందిన ఆదాయములను భారతీయ ఆదాయంగా పరిగణించబడును. అంటే భారతీయ ఆదాయం నిర్వచనాన్ని విషయానికి వచ్చినట్టయితే భారతదేశంలో ఆర్జించిన మరియు స్వీకరించిన లేదా పొందిన లేదా స్వీకరించినట్లుగా లేదా పొందినట్లుగా భావించబడేటువంటి ఆదాయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదాయాలను భారతీయ ఆదాయం అందురు. భారత పౌరత్వం కలిగినటువంటి వ్యక్తే కావచ్చు లేదా విదేశీ పౌరులే కావచ్చు లేదా విదేశీ పౌరత్వం కలిగినటువంటి అస్సెస్సీలే కావచ్చు. ఈ దిగువ తెలిపినటువంటి సందర్భంలో కనుక స్వీకరించిన ఆదాయాలను భారతీయ ఆదాయములుగా మనం పరిగణించవలసి ఉంటుంది. అందులో ఒకటవది భారతదేశంలో ఉద్యోగరీత్యా అందించిన సేవలకు స్వీకరించిన ప్రతిఫలం. అంటే ఉద్యోగస్తునిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ భారతదేశంలో ఉద్యోగాన్ని ద్వారా సేవలను అందిస్తూ స్వీకరించినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలాన్ని మనం భారతీయ ఆదాయం అంటాం. ఇక రెండవది భారతదేశంలో గల గృహ ఆస్తి నుండి పొందిన లేదా స్వీకరించినటువంటి అద్దె ఏదైతే ఉందో దానిని భారతీయ ఆదాయమే అంటాం. అంటే భారతదేశంలో గల గృహ ఆస్తి నుండి గృహాన్ని కనుక అద్దెకి ఇవ్వడం ద్వారా స్వీకరించిన లేదా పొందిన అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెను మనము భారతీయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. ఇక మూడవ సందర్భం భారతదేశంలో నిర్వహించుతున్నటువంటి వ్యాపారం లేదా వృత్తి నుండి పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము భారతీయ ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అంటే భారతదేశంలో నిర్వహించుతున్నటువంటి వ్యాపారం ద్వారా కానీ లేదా అస్సెస్సీ వృత్తి నుండి కనుక ఆదాయాన్ని పొందిన లేదా స్వీకరించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనం భారతీయ ఆదాయం అంటాం. ఇక నాలుగవది భారతదేశంలో గల ఆస్తుల నుండి పొందిన ఆదాయం. అంటే ఇతర వేరే ఆస్తులు ఏవైనా ఉన్నట్టయితే భారతదేశంలో ఆ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల ఆస్తుల ద్వారా కనుక అస్సెస్సీ ఆదాయాన్ని కనుక పొందినట్టయితే అట్టి ఆదాయాన్ని కూడా మనము భారతీయ ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా
భారతదేశంలో గల ఆస్తి బదిలీ ద్వారా పొందిన పెట్టుబడి లాభాలు, అంటే భారతదేశంలో కలిగి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను అమ్మగా వచ్చినటువంటి పెట్టుబడి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడి లాభాలను కూడా మనం భారతీయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా అందించిన సేవలకు పొందిన ప్రతిఫలం కాకుండా భారతదేశంలో గల గృహ ఆస్తి నుండి పొందిన లేదా స్వీకరించిన అద్దె కాకుండా భారతదేశంలో నిర్వహించుచున్న వ్యాపారం లేదా వృత్తి నుండి పొందిన ఆదాయం కాకుండా భారతదేశంలో గల ఆస్తుల నుండి పొందిన ఆదాయం కాకుండా భారతదేశంలో గల ఆస్తి బదిలీ ద్వారా పొందిన పెట్టుబడి లాభం కాకుండా మరే ఇతరమైనటువంటి ఆదాయాలు కనుక కలిగి ఉన్నట్టయితే ఆ అట్టి ఆదాయాలు భారతదేశంలో గల ఇతర ఆదాయముల మూలముల నుండి స్వీకరించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మనము భారతీయ ఆదాయంగానే గుర్తించవలసి ఉంటుంది. అంటే పైన పేర్కొనబడినటువంటి 1 నుండి 5 అంశాలలో తీసుకొనబడినటువంటి ఏ ఆదాయం అయితే ఉందో ఆ ఆదాయం మూలం ఏదైతే ఉందో ఆ ఆదాయం మూలం కనుక ఆదాయం నుండి కనుక వచ్చినట్టయితే ఆదాయము స్వీకరించినట్టయితే అట్టి ఆదాయాన్ని ఇతర వనరుల నుండి ఆదాయం అంటాం. ఆ ఇతర వనరుల నుండి ఆదాయం కూడా భారతదేశంలో గల ఇతర ఆదాయముల మూలం నుండి స్వీకరించిన ఆదాయాన్ని కూడా భారతీయ ఆదాయంగా మనము పరిగణించవలసి ఉంటుంది. అంటే అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి బట్టి అతని పన్ను విధింపు పరిధిని నిర్ణయించుటకు మనం ఆదాయాలను 2 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అందులో ఒకటి భారతీయ ఆదాయం కాగా రెండవది విదేశీ ఆదాయం. ఇక భారతీయ ఆదాయం విషయానికి వచ్చినట్టయితే దిగువ తెలిపిన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలు భారతీయ ఆదాయంగా పరిగణించవలను. 1వది భారతదేశంలో వసూలు చేసుకున్న లేదా వసూలు చేసుకున్నట్లుగా భావించదగిన ప్రతి ఆదాయం. ఆదాయం ఎక్కడ ఉత్పన్నమైనా అది భారతదేశంలో వసూలు కావాలి. 2వది భారతదేశంలో ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమైనట్లుగా భావించవలసిన ప్రతి ఆదాయం. ఆదాయం స్వీకరించినాడా అది భారతదేశంలో ఉత్పన్నమై ఉండాలి. ఆదాయం ఎక్కడ స్వీకరించబడిన ఏ దేశంలో స్వీకరించబడినప్పటికీ కూడా అది భారతదేశంలో ఉత్పన్నమై ఉన్నప్పుడు దాన్ని భారతీయ ఆదాయం అంటాం. ఇక భారతదేశం నుండి నిర్వహణ నియంత్రణలు జరుగుతున్న విదేశీ వ్యాపారాల నుండి సంపాదించిన ఆదాయాన్ని కూడా మనము భారతీయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే ఆ యొక్క వ్యాపార కార్యకలాపాలు కనుక భారతదేశం నుండి నిర్వహణ నియంత్రణ జరుగుతున్న విదేశీ వ్యాపారాల నుండి సంపాదించినటువంటి ఆదాయాన్ని కూడా మనం భారతీయ ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. ఇక విదేశీ ఆదాయం 2వది. విదేశీ ఆదాయం ఒక వ్యక్తి విదేశంలో గల ఆదాయ మూలము నుండి ఆదాయమును సంపాదించి విదేశంలోనే ఆ ఆదాయమును స్వీకరించినచో దీనిని విదేశీ ఆదాయం అందరు. అంటే దీని అర్థం విదేశీ పౌరులు ఎవరైతే ఉన్నారో లేదా ఒక వ్యక్తి విదేశంలో గల ఆదాయ మూలముల నుండి ఆర్జించడము అదేవిధంగా స్వీకరించడము లేదా పొందడం విదేశంలో జరిగినట్టయితే అట్టి ఆదాయాన్ని మనం విదేశీ ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తి విదేశంలో గల ఆదాయ మూలం నుండి ఆదాయం సంపాదించి విదేశంలోనే ఈ ఆదాయాన్ని స్వీకరించినచో దీనిని విదేశీ ఆదాయంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. విదేశీ ఆదాయం అంటే దీని అర్థం విదేశాలలోనే ఉత్పన్నమై విదేశాలలోనే వసూలైనటువంటి ఆదాయం మరియు గతంలో పన్నుకు గురి కాకుండా గత సంవత్సరంలో భారతదేశంకు తీసుకురాబడినటువంటి విదేశీ ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని విదేశీ ఆదాయం అంటాం. అంటే విదేశాల్లో ఉత్పన్నమై విదేశాలలోనే సంపాదించి విదేశాలలోనే స్వీకరించిన ఆదాయాన్ని విదేశాల్లోనే వసూలైనటువంటి ఆదాయాన్ని మనం విదేశీ ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ది క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్స్ based upon its origin is of twofold. First one is Indian income and second one is the
foreign income. Income earned, received and deemed to be received in India are treated as Indian income. Here Indian income. Income earned, received and deemed to be received in India are treated as an Indian income. An individual, either Indian citizen or a foreign national, received income from the following sources. First one is the salary for the services rendered in India will be treated as Indian income. Rent received from a house property, that house is situated in India, will be treated as Indian income. Rent received from a property situated in India will be treated as Indian income. Third point is income from the business or profession which is established in India will be treated as Indian income. Income from any asset held in India, any income from any asset held in India, received in India, will be treated as Indian income. Capital gain on transfer of assets held in India will be treated as Indian income. Any other income for which the source of income is in India are treated as an Indian income. Any income from other sources received in India will be also treated as Indian income. The classification of incomes based upon its origin is of twofold. First one is the Indian income and second one is the foreign income. If the source of income and receipt of income are in foreign country, then income received by a person shall be treated as foreign income. And foreign income means if the source of income and receipt of income are in a foreign country, then income received by a person shall be treated as the foreign income. మనము ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నిబంధనలకు సంగ్రహంగా మనం ఈ పట్టిక రూపంలో కనుక మనము అర్థం చేసుకున్నట్టయితే వివిధ రకాల ఆదాయాలు మరియు నివాస ప్రతిపత్తి మరియు పన్ను విధింపు చూపు పట్టిక, ఒకటవది క్రమ సంఖ్య, రెండవది ఆదాయాల రకాలు, ఇక అస్సస్య సహజ వ్యక్తి యొక్క నివాస ప్రతిపత్తి, ఒకటి నివాసి కానీ సాధారణ నివాసి కాదు, మూడవది నివాసి కాదు. ఇక ఆదాయాల రకాలలో మొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, భారతదేశంలో పొందిన లేదా పొందినట్లుగా భావించబడిన ఆదాయం. ఈ ఆదాయాన్ని ఎక్కడ సంపాదించారనేది అప్రస్తుతం, అంటే పరిగణించవలసినటువంటి అవసరం లేదు. అంటే ఇట్టి ఆదాయాన్ని స్వదేశంలో కానీ లేదా విదేశంలో కానీ సంపాదించుటకు అవకాశం కలదు. భారతదేశంలో పొందిన లేదా పొందినట్లుగా భావించబడిన ఆదాయం, ఈ ఆదాయం ఎక్కడ సంపాదించారనేది పరిగణించకుండా అప్రస్తుతంగా తీసుకున్నప్పుడు అట్టి సందర్భంలో నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు పన్ను విధించబడును. సాధారణ నివాసి కాదు అయినప్పుడు సందర్భంలో కూడా పన్ను విధించబడును. ఇక నివాసి కాడు అయిన సందర్భంలో కూడా పన్ను విధించబడును. ఇక రెండవ సందర్భంలో భారతదేశంలో సంపాదించబడినటువంటి ఆదాయం స్వదేశంలో కానీ లేదా విదేశంలో కానీ స్వీకరించుటకు అవకాశం కలదు. అంటే భారతదేశంలో సంపాదించబడినటువంటి లేదా ఆర్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని భారతదేశంలో లేదా స్వదేశంలో స్వీకరించుటకు అవకాశం కలదు. అదేవిధంగా విదేశంలో కూడా స్వీకరించుటకు అవకాశం కలదు. అట్టి సందర్భంలో నివాసికి పన్ను విధించబడును. సాధారణ నివాసి పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. అదేవిధంగా నివాసి కాదు అయిన సందర్భంలో కూడా
అతడు అట్టి ఆదాయం పైన పన్నును విధించబడును, పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. ఇక మూడవ అంశం, భారతదేశంలో స్థాపించబడి భారతదేశం నుండి నియంత్రించబడే వ్యాపారం లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల సంపాదించి వెలుపల పొందిన ఆదాయం భారతదేశానికి పంపిన లేదా పంపించని ఆదాయాలు. అంటే వ్యాపార సంస్థ కానీ లేదా వృత్తిపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో స్థాపించబడి వాటి యొక్క నియంత్రణ భారతదేశం నుండి జరిగినట్టయితే అట్టి వ్యాపారం లేదా వృత్తి నుండి ఇతర దేశాలలో సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని భారతదేశానికి పంపించిన లేదా పంపించని ఆదాయాలు కూడా మనము నివాస ప్రతిపత్తిని ఆధారంగా చేసుకొని పన్ను విధించవలసి ఉంటుంది. ఇట్టి ఆదాయాల విషయంలో నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి అయినప్పుడు పన్ను విధించబడును. నివాస ప్రతిపత్తి సాధారణ నివాసి కాడు అయిన సందర్భంలో కూడా పన్ను విధించబడును. ఇక అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి కాడు అయిన సందర్భంలో పన్ను విధించుటకు అవకాశం లేదు, పన్నుకు గురి కానటువంటి ఆదాయము అగును. ఇక నివాసి కాడు, అతని యొక్క స్థాయి కనుక నివాసి కాడు అయిన సందర్భంలో మనం అట్టి ఆదాయం పైన పన్ను విధించుటకు అవకాశము లేదు. ఇక నాలుగవ అంశం, పైన పేర్కొన్న వృత్తి వ్యాపారాల ద్వారా కాక ఇతర ఆధారాల నుండి విదేశాల నుండి నియంత్రించబడే వ్యాపారం లేదా వృత్తి మొదలగు భారతదేశం వెలుపల సంపాదించి భారతదేశం వెలుపల పొందినటువంటి ఆదాయం విషయంలో నివాసి మరియు సాధారణ నివాసి అయినప్పుడు మాత్రమే పన్ను విధించబడును, పన్ను విధించబడు ఆదాయం అగును. ఇక నివాస ప్రతిపత్తి కనుక నివాసి సాధారణ నివాసి కాదు, అదేవిధంగా నివాసి కాదు అయిన సందర్భంలో అట్టి ఆదాయము పై పన్ను విధించుటకు అవకాశం లేదు, పన్ను విధించబడదు. ఇక ఐదవ అంశం, ప్రస్తుత గత సంవత్సరం కంటే పూర్వకాలానికి సంబంధించి విదేశంలో సంపాదించబడి విదేశంలో పొందిన ఆదాయం ప్రస్తుత సంవత్సరంలో భారతదేశానికి పంపబడినటువంటి ఆదాయం. అంటే ప్రస్తుత గత సంవత్సరం కంటే పూర్వకాలానికి సంబంధించి విదేశంలో సంపాదించబడి విదేశంలో పొందినటువంటి ఆదాయం కనుక ప్రస్తుత సంవత్సరంలో భారతదేశానికి పంపబడినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం పైన మనం పన్ను విధించుటకు అవకాశము లేదు. అంటే నివాస ప్రతిపత్తి కనుక నివాసి అయిన సందర్భంలోను, సాధారణ నివాసి కాదు అయిన సందర్భంలోను, అదేవిధంగా నివాసి కాడు అనే 3 సందర్భాల్లో కూడా అది పన్నుకు గురి అయ్యేటువంటి ఆదాయం కాదు. అట్టి ఆదాయంపై మనం పన్ను విధించుటకు అవకాశం లేదు. సమ్మరీ టేబుల్ షోయింగ్ ద ఇన్కమ్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద total incomes of different assesses, serial number, kinds of income, residential status, resident but not ordinary resident, not resident. First point is income accrues or arises or deemed to be accrues or arises in India and received in India. Taxable in case of resident and ordinary resident, taxable in case of resident not ordinary resident, taxable in case of not resident or non-resident. Second point is income accrues or arises or deemed to be accrues or arise to him in India but received in India is also taxable in resident and not ordinary resident and not resident. Kinds of income, third point, income accrues or arises or deemed to accrues or arise to him outside India but such income is received in India, taxable in the case of resident, not ordinary resident and not resident also. Fourth point is
income earned outside India and received outside India from a business controlled from India is taxable in the case of resident and ordinary resident. In the case of resident, not ordinary resident. Not taxable in the case of non-resident or not resident. Fifth point is income accrues arises to him outside India and received outside India. Taxable in both resident and ordinary resident, resident and not ordinary resident. Not taxable in the case of non-resident or not resident. Sixth point is income earned and received outside India and brought such income to Indian subsequently taxable in not taxable in case of resident, not ordinary resident and non-resident. విద్యార్థులు గమనించాలి ఈ సిక్స్త్ పాయింట్లో దట్ ఈస్ రెసిడెంట్లో నాట్ ట్యాక్సెబులే అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్లో కూడా నాట్ ట్యాక్సెబుల్. మొత్తం రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ నాట్ రెసిడెంట్ ఈజ్ నాట్ ట్యాక్సెబుల్. థ్యాంక్ యూ. ప్రజెంటెడ్ బై ఎం నరసింహారెడ్డి, ఎంకామ్ గోల్డ్ మెడల్ ఇన్ ట్యాక్సేషన్, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Jai Jawan, Jai Kisan, Jai Bharat.